అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాక చెరువుల ఆక్రమణలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా హైడ్రాను ఏర్పాటు చేసింది. ఈ హైడ్రా ముఖ్య ఉద్దేశం ఎవరైతే చెరువులను ఆక్రమించి ఎవరైతే అక్రమంగా నిర్మాణాలు చేపట్టారో వాళ్ళ ఏవైతే నిర్మాణాలు ఉంటాయో వాటిని మొత్తం కూడా కూలగొట్టే విధంగా హైడ్రా పనిచేస్తుంది. ఇప్పటికే నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చెరువుల సంబంధించినటువంటి డేటా తీసుకున్నది. అందులో భాగంగా ఏవైతే అక్రమ నిర్మాణాలు ఉంటాయో వాటిపైన కూడా ఇప్పటికే బుల్డోజర్లు అనేది పంపిస్తున్నది. ఇప్పటికే మనం చూసుకున్నట్లయితే అమీన్పూర్ చెరువు కావచ్చు, అనేక చెరువులు బతుకమ్మకుంటే ఈ విధంగా నగర వ్యాప్తంగా ఉన్నటువంటి చెరువులపైన ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా హైడ్రా అనేది ఏర్పాటు చేశారు. ఈ ప్రస్తుతం నేను కాజాగూడ కొత్త చెరువు ఏదైతే ఉంటుందో ఆ చెరువు దగ్గర ఉన్నాను. విజువల్స్లో చూసుకోవచ్చు. ఈ కాజాగూడ చెరువు అనేది దాదాపు 5 నుండి 6 ఎకరాల మధ్యలో ఉంటుంది. మొత్తం మీద ఈ ఎప్పుడైతే హైడ్రా ఏర్పడిందో హైడ్రా ఏర్పడాక చెరువుల ఆక్రమణలు అనేవి వాటిపైన ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎవరైతే చెరువులను ఆక్రమిస్తారో వాళ్ళ కోసం ఏదైతే స్థానికులు ఫిర్యాదు చేసే విధంగా వెసులుబాటు అనేది ఏర్పాటు చేశారు. స్థానికుల ఫిర్యాదుతో వాళ్ళు ఏదైతే హైడ్రాకు వచ్చిన ఫిర్యాదులతోనే అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసి నిజంగా అక్కడ ఏదైతే అక్రమ నిర్మాణాలు చేపట్టారా లేదా అనేది కూడా ఎంక్వైరీ చేస్తూ ఇన్ కేస్ వాళ్ళు అక్రమ నిర్మాణాలు అనేవి పెడితే వెంటనే ఏవైతే నోటీసులు ఇచ్చి వెంటనే వాటిని అన్నింటినీ కూడా కూల్చివేస్తూ చెరువుని సంరక్షిస్తుంది. ప్రస్తుతం అందులో భాగంగా కాజాగూడ చెరువులో కూడా అనేక ఫిర్యాదులు వచ్చాయి. ముఖ్యంగా సర్వే నెంబర్లో వచ్చాయి. సర్వే నెంబర్ కూడా మనం ఒకసారి చూసుకున్నట్లయితే మొత్తం మీద ఏదైతే ఆక్రమణలో భాగంగా ఎవరైతే గతంలో ఫిర్యాదులు ఇచ్చారో ఏవైతే ప్రభుత్వ అధికారులు ఉంటారో అధికారులకే హైకోర్టు స్పష్టం చేసింది. ఫిర్యాదులు వచ్చిన అనంతరం అక్కడికి పోయి వెరిఫై చేయాలి. వెరిఫై చేసిన అనంతరం వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే చెప్పింది. ఏదైతే సర్వే నెంబర్ 5లోని దాదాపు 5.25 ఎకరాల్లో కొత్త చెరువు అనేది ఉంటుంది. దీన్ని కబ్జా చేశారు. దీనిపైన ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు ఎవరు కూడా పట్టించుకోలేదు. దీంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం మీద ఇప్పటికే హైడ్రా మొదట్లోనే చెప్పింది ఎవరైతే స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసి అవి అక్రమంగా నిర్మించారా లేకుంటే వాళ్ళు నిజంగా పర్మిషన్స్ తీసుకొని వాటిని ఏర్పాటు చేశారా అన్నింటినీ కూడా తెలుసుకుంటామని చెప్పింది. కానీ ఏదైతే ఇక్కడ కాజాగూడ కొత్త చెరువు దగ్గర సర్వే నెంబర్ 5 దగ్గర మాత్రం ఇప్పటికీ అనేక ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అయినప్పటికీ దీనిపై దృష్టి పెట్టకపోవడంతో వాళ్ళకి నిరాశ చెందడంతో వెంటనే హైకోర్టుని సంప్రదించారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏదైతే మొత్తం 5 ఎకరాస్ మొత్తం కూడా ల్యాండ్ అనేది కబ్జా చేసి అక్రమంగా నిర్మించారని మనం చెరువు పక్కనే కూడా చూసుకోవచ్చు. మొత్తం కూడా బిల్డింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి. ఈ బిల్డింగ్స్ కూడా ఎవరు కూడా వితౌట్ పర్మిషన్తోనే నిర్మించారు, అక్రమంగా నిర్మించారని స్థానికులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. అయినప్పటికీ ఒకవైపు హైడ్రా దీనిపై దృష్టి పెట్టకపోవడంతో వెంటనే హైకోర్టుని సంప్రదించారు. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రామకృష్ణ అనే వ్యక్తి ఇక్కడ పిటిషన్ దాఖలు చేశారు. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇక్కడ ఏదైతే ల్యాండ్ సరౌండింగ్ ఉంటుంది, లేక్ సరౌండింగ్ ఉంటుందో మొత్తం కన్స్ట్రక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. మొత్తం ఎక్కడికక్కడ బిల్డింగ్స్ అనేవి వెలిసాయి. ఇవి అన్నిటి కూడా అక్రమంగా వెలిసాయని ఒకవైపు స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో హైడ్రాకి ఫిర్యాదు చేసినప్పటికీ వాళ్ళు పట్టించుకోవడంతో వెంటనే హైకోర్టులో పిటిషన్ చేశారు. ఇప్పటికైనా దీనిపైన స్పందించి ఎప్పుడైతే హైడ్రా ఇచ్చినటువంటి మాట ప్రకారం ఎవరైతే అక్రమంగా నిర్మిస్తే వాటిపై చర్యలు తీసుకుంటామని చెప్పారో అదేవిధంగా ఇక్కడ ఏదైతే కాజాగూడ కొత్త చెరువు దగ్గర అక్రమంగా సర్వే నెంబర్ 5లో ఏదైతే కబ్జా చేశారో వాటినన్నింటిని కూడా తిరిగి ఇవ్వాలని ఒకవైపు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన ప్రత్యేక ఫోకస్ పెట్టాలని, ఎందుకంటే గతంలోనే హైకోర్టు చెప్పింది ప్రభుత్వ అధికారులకి ఏవైతే ఫిర్యాదులు వస్తాయో వాటిపైన వెరిఫై చేసి ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి వెరిఫై చేసిన అనంతరం వాళ్ళకు ఒక రిపోర్ట్ ఇవ్వాలని చెప్పింది. మొత్తం కూడా మనం చూసుకోవచ్చు. ఈ చెరువు కూడా ఎక్కడ కూడా నీళ్లు కూడా దాదాపు మనకు మధ్యలోనే కనిపిస్తున్నాయి. మొత్తం మానవాళ్ళు మొత్తం చెరిపేసి మొత్తం ఎక్కడికక్కడ బిల్డింగ్స్ అనేవి కడుతున్నారు. మొత్తం ఈ చెరువు అనేది గతంలో చాలా పెద్దగా ఉండేది. కానీ కబ్జాకోరులు చేతిలో పడి మొత్తం ఎక్కడికక్కడ చెరువు అనేది మాయమైపోయిందని చెప్పుకోవచ్చు. మొత్తం ఎటు చూసినా చెరువు సరౌండింగ్ మొత్తం
కూడా బిల్డింగ్లు వెలిసాయి. మొత్తం బిల్డింగ్లు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఒకవైపు కాజాగూడ కావడంతో, ఒకవైపు ఏదైతే నార్సింగ్ మొత్తం ఇది హైవే కావడంతో మొత్తం మీద ఇవన్నీ చేస్తున్నారు. మొత్తం మీద మనం చూసుకోవచ్చు ఇప్పటికే వీటిపైన ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలంటూ ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తి దీనిపైన పిటిషన్ దాఖలు చేశారు. మొత్తం మీద ఏదైతే గతం హైడ్రా అనేది మొత్తం మీద ప్రత్యేక దృష్టి పెడుతుంది. ఎందుకంటే మన ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా దీనిపైన దృష్టి పెట్టామనేది ముఖ్యంగా చెరువుల సంరక్షణ కోసం మేము ఎవరు అడ్డొచ్చినా కూడా మేము ముందుకెళ్తామని ఇప్పటికే మన గతంలో అనేక చోట్ల కూడా అక్రమంగా ఏదైతే చెరువులను ఆక్రమించి అక్రమంగా ఏర్పాటు చేశారో వాటిని ఖచ్చితంగా బుల్డోజర్ల సహాయంతో కూల్చేశారు. ఆ సందర్భాలు చాలా చూసాం. అందులో భాగంగా నగర వ్యాప్తంగా ఉన్న అన్ని చెరువుల దగ్గర అక్రమాలు ఎవరైతే ఆక్రమిస్తారో వాళ్ళ దగ్గర నుంచి స్థానికుల నుంచి ఫిర్యాదులు తీసుకొని అనంతరం వీటినన్నిటిని కూడా వెరిఫై చేసి అనంతరం వాటిపైన యాక్షన్ తీసుకుంటున్నారు. అందులో భాగంగా కాజాగూడ చెరువులో కూడా ఆక్రమణలు జరిగాయి, అక్రమంగా ఏర్పాటు చేశారు. వాటిని కూడా ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడంతో వాళ్ళు హైకోర్టుని ఆశ్రయించారు. హైకోర్టులో పిటిషన్ అనేది దాఖలు చేశారు. ఇప్పటికైనా ఒకవైపు హైడ్రాకి హైకోర్టు నుంచి ఆర్డర్స్ ఉన్నది. ఖచ్చితంగా ఎవరైతే ఫిర్యాదులు చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఏదైతే ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్కి వెళ్ళి ఎంక్వైరీ చేయాలి. అండ్ దగ్గరున్న ఏదైతే ఎంఆర్ఓ కావచ్చు వీళ్ళందరూ కూడా దగ్గరికి వెళ్ళి మొత్తం కూడా ఆడ ఎంక్వైరీ చేసి వాళ్ళు ఒక రిపోర్ట్ ఇవ్వాలని చెప్పినప్పటికీ ఇక్కడ వాళ్ళు పట్టించుకుపోవడంతో వీళ్ళకి ఇక్కడ నిరాశ చెందడంతో హైకోర్టుకి వెళ్ళారు. దీంతో ఇప్పుడు కొంచెం ఇది హాట్ టాపిక్గా మారింది. మొత్తం మీద సంరక్షణ కోసం ఏదైతే చెరువుల సంరక్షణ కోసం హైడ్రా ఏర్పాటు చేసింది. దీన్ని కూడా అందులో భాగంగా ఏదైతే నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చెరువులను ఏ విధంగా సంరక్షిస్తుంది, ఈ చెరువులను కూడా కబ్జాకోళ్ళ చేతులకు వెళ్లకుండా ఏదైతే సర్వే నెంబర్ 5లో ఉన్నటువంటి మొత్తం కూడా ఏ విధంగా ఆక్రమించారో వాటినన్నింటినీ కూడా రిలీఫ్ కావాలని ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. కేనపచ్చన్ వేణుతో కలిసి శిల్ప RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.